పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన సంఘారోహణ మహిమ ఎదుట సంసిద్ధపడిన పెండ్లి కుమార్తెగా పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు మీ దివిటీలతోనూ మీ సిద్ధలతోనూ ఏతెంచిన ప్రియులారా, మధ్యాకాశమునకు మహిమ పెండ్లి కుమారుడుగా వేంచేయనయ్యున్న పెండ్లి కుమారుని పోలికలోనికి రూపాంతరపరచబడిన పెండ్లి కుమార్తెగా మార్చబడి మహిమలోనికి కొనిపోబడిన మహాధన్యతను త్రిత్వ తండ్రి కూడి వచ్చిన మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన రాకడ పండుగ దినమున మధ్యాకాశమునకు వేంచేయనయ్యున్న పెండ్లి కుమారుని యొక్క పునరాగమనము ఎదుట, మహిమాగమనము ఎదుట, ద్వితీయాగమనము ఎదుట మహిమానందముతో పండగ చేయుటకు కూడి ఉన్న వారలారా, రాకడ పండుగ దీవెనలు నిండుగా మెండుగా మనకెల్లరకు లభించును కాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ దినము రాకడ పండుగ దినం. ఏమిటి రాకడ పండుగ అంటేనో, యేసు ప్రభు భూమి మొట్టమొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన మొదటి రాకను తలంచుకొని పండుగ చేసిన రీతిని, అనగా క్రిస్మస్ పండుగ చేసిన రీతిని మధ్యాకాశమునకు రానయ్యున్న ఈ రాకడను కూడా తలంచుకొని ఏం చేస్తున్నాం? మనం పండగ చేస్తున్నాం. మొదటిసారి వచ్చినది దేనికైనా లోకమంతటిని కూడా రక్షించటానికి. లోకమంతటిని రక్షించటానికి వచ్చినప్పుడే పండగ చేసుకుంటూ ఉన్న మనము ఇప్పుడు ర్యాప్చర్లో మధ్యాకాశానికి రానయ్యున్న ఈ రాకడలో సంఘమంతటిని కూడా తోడుకొని వెళ్ళేటటువంటి ఈ రాకడను పండుగగా జరుపుకొనవద్దా? అయ్యా చంద్రశేఖర్ గారు, చేసుకోవాలా వద్దా? లోకమంతటిని రక్షించటానికి వచ్చే రాకడనే ఏం చేస్తున్నాం? క్రిస్మస్ పండుగగా చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే రాకడ దేని కొరకు? సంఘమంతటిని కూడా, పెండ్లి కుమార్తె సంఘమంతటిని కూడా తోడుకొని పోవటానికి వచ్చేటటువంటి రాకడ. మరి పండగ చేసుకోవద్దా? ఎంత బాగా చేయాలా చెప్పండి. లోకమంతటిని రక్షించిన దాంట్లో అందరికీ రక్షణ సార్వత్రికం అన్నారు. రక్షణ ఏమన్నారు? సార్వత్రికం. కానీ పెండ్లి కుమార్తె ఏర్పాటు ప్రత్యేకించబడిన వారికే. రక్షణ అందరికీ ఇవ్వబడింది, రక్షణ సార్వత్రికం. కానీ పెండ్లి కుమార్తె ఏర్పాటు సిద్ధపడిన వారికే, ఏర్పరచబడిన వారికే. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్. అందరికీ కాదు, అందరికీ కాదు. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు పుచ్చుకున్నా పుచ్చుకోపోయినా రక్షణ ఏం చేయబడింది? ఇట్ వాజ్ గివెన్. కానీ పెండ్లి కుమార్తె ఏర్పాటు అనగా సజీవ సంఘారోహణములోని వెళ్ళిపోయేటటువంటి ఆ అంతస్తు ఎవరికి చెప్పాలా? వెనకాల చేయబెట్టి మాకండి, నిద్ర వస్తుంది. ఎవరికి? సిద్ధపడిన వారికే, ప్రత్యేకించబడిన వారికే, ఇంకా ఏర్పరచబడినటువంటి వారికే, ఇంకా ప్రతిష్ఠించుకున్న వారికే, ఏర్పాటులో కడవరకు నిలిచిన వారికే, ఇంకా మేఘారోహణము వరకు చెప్పండి, మేఘారోహణము వరకు మెలకువగా ఉన్న వారికే. ఏమిటి?
రాకడలో పాలు, రాకడలో పాలు. అందుకే కొన్ని మాటలు చెప్పుకున్నాము నిన్న. ఎదురు చూచేవారే ఎగిరి వెళ్ళగలరు, వేగు చూసేవారే జాగు లేకుండా ఉండగలరు. జాగు అంటే ఆలస్యం. వేగు చూచేవారే జాగు లేకుండా ఉండగలరు. ఎదురు చూచేవారే ఎగిరి వెళ్ళగలరు. కనిపెట్టుకునేవారే కలుసుకోగలరు. ఎవరిని? పెళ్లి కుమారుని కలుసుకోగలిగినటువంటి వారు ఎవరు? కనిపెట్టుకున్నటువంటి వారే ఇవన్నీ అన్నమాట. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి మాటలు, ఈ అనుభవములు ఏం చేస్తూ ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ కూడా మధ్యాకాశమునకు పెండ్లి కుమారుడు వచ్చేటటువంటి రాకడకు మన శరీర ప్రాణాత్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి. మన శరీర ప్రాణాత్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాయి. కావాలంటారా ఈ సిద్ధపాటు? దేనికి? మధ్యాకాశానికి వచ్చే పెండ్లి కుమారుని రాకడకు మన శరీర ప్రాణాత్మలని సిద్ధం చేసుకునేటటువంటి సిద్ధపాటు కావాలంటారా? ఏమ్మా, అప్పులు తీర్చుకునే ఏర్పాటు కావాలా? పొలం పనులు ముగించుకునేటటువంటి విద్యా వ్యాపారాలు చేసుకునే ఏర్పాటు కావాలంటారా? ఎగిరి వెళ్ళే ఏర్పాటు కావాలంటారా? నిజమేనా? ఎగిరి వెళ్ళే ఏర్పాటు కావాలి అంటే ఇక ఏ ఏర్పాటును కూడా కోరుకోకూడదు. ఏమిటి? ఎగిరి వెళ్ళే ఏర్పాటులోకి రావాలి అని అంటే ఇంకే ఏర్పాటును కూడా కోరుకోకూడదు. ఎందుకో? ఇంకే ఏర్పాటులో ఉన్నా చెప్పండి, ఎగిరి వెళ్ళే ఏర్పాటుకు ఆటంకమే, ఎగిరి వెళ్ళే ఏర్పాటుకు అభ్యంతరమే. ఇంక దేనిలో ఉన్నా సరే అందుకే ఎగిరి వెళ్ళే ఏర్పాటులో ఉన్న వారికి పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ వశములో ఉండేటటువంటి భాగ్యముని ఈ కడవరి కాలంలో ఆత్మ తండ్రి ఇస్తూ ఉన్నారు. ఏమిటి చెప్పండి? పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ వశములో ఉండేటటువంటి భాగ్యముని ఇస్తూ ఉన్నారు. ఎవరికి? ఎగిరి వెళ్ళే ఏర్పాటులో ఉన్నటువంటి వారికి. కాబట్టి ఎగిరి వెళ్ళే ఏర్పాటులో ఉన్నవారు ఏ ఏర్పాటులోనికి వెళ్ళకూడదు. ఏవి పనిచేయవు వారి మీద. వారు చదువుకుంటున్నా ఇంకా అందుకే జనకులు అన్నారన్నమాట, ఈ ఎగిరి వెళ్ళే ఏర్పాటులోకి వచ్చినటువంటి వారు పొరుగురులో ఎవరు బంధువులు చనిపోయారని ఏడుస్తూ ఉంటే రాకడొస్తే ఎగిరెళ్ళిపోతారు. నిద్ర మీద ఉన్నా రాకడొస్తే ఎగిరెళ్ళిపోతారు. ఆహారం తింటున్నా రాకడొస్తే ఎగిరెళ్ళిపోతారు. ఎవరు? ఎగిరి వెళ్ళే ఏర్పాటులోనికి వచ్చేసినటువంటి వారు. కాబట్టి ఇక వేరే ఏర్పాటులోనికి వెళ్ళకూడదు అంటే ఇంకేం పనిపాట్లు ఉండవని అనుకునేరు. ఉంటాయి పనిపాట్లు ఉంటాయి, కానీ ఆ ఏర్పాటులో నుండి చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేల విడిచి సాగు చేస్తున్నాం. నేల విడిచి అంటేనో పరిశుద్ధాత్మ తండ్రి వశమును, సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి వశాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నాం? సాగు చేస్తున్నాం అంటే లోకంలో సాగు చేస్తున్నాం. కానీ ఆ ఎగిరి వెళ్ళేటటువంటి ఏర్పాటులోనే ఉండి ఏం చేస్తున్నారు? వారు అన్ని పనులు చేసుకుంటున్నారు. నిద్రపోయే పని, ఏడ్చే పని, భోజనం చేసే పని, ప్రయాణమై వెళ్ళేటటువంటి పని, ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఎగిరి వెళ్ళే ఏర్పాటులోనికి రావడం ఇష్టమేనా అని అడుగుతున్నాను. లేదా అడుగుతున్నారు ఆత్మ తండ్రి? ఏం చెప్తారు చెప్పండి? ఎగిరి వెళ్ళే ఏర్పాటులోనికి రావడం ఇష్టమేనా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు? ఇష్టమే అంటే ఏమని చెప్తున్నారు?
ఇంక వేరే ఏ ఏర్పాటులోనికి వెళ్ళకూడదు, వేరే ఏ ఏర్పాటులోనికి వెళ్ళకూడదు. ఈరోజు మనల్ని అజమాయిషీ చేసే ఏర్పాట్లు ఎన్ని? ఒక దగ్గు వచ్చింది అంటే అది ఎప్పుడు దగ్గమంటే అది దగ్గాల. ఒక చీవుడు పట్టిందంటే ఎప్పుడు చేదమంటే అప్పుడు చేదాలి. ఒక నిద్ర వచ్చిందంటే ఎప్పుడు ఒక మొట్టిగా వేస్తే అప్పుడు ఇట్లా అనాలి. ఏమి ఎప్పుడు నడుము పట్టిందంటే అప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు జ్వరం వచ్చిందంటే అప్పుడు వెళ్ళి మందు వేసుకోవాలి. ఏంటి ఇవన్నీ కూడా రకరకాల వేరే ఏర్పాట్లు కాదా? వేరే ఏర్పాట్లు కాదా? అయ్యా అయ్యా వెళ్ళనియొద్దయ్యా, ఇవన్నీ మాకు తెలియకుండా వచ్చేవి. ఏవి? జలుబైనా, దగ్గైనా, నిద్ర అయినా, నీరసమైనా, ఒళ్ళు నొప్పులైనా మాకు తెలియకుండా వచ్చేవి. కానీ మాకు తెలిసి వచ్చే ఉన్నాయి, బుద్ధిపూర్వకంగా నిన్ను విడిచి వెళ్ళేటటువంటివి. దయచేసి వాటిలోనికి మమ్మల్ని వెళ్ళనీయవద్దు. దయచేసి వాటిలోకి మమ్మల్ని ఒకవేళ వెళ్తేనో చెప్పండి, బుద్ధిపూర్వకంగా వేరే ఏర్పాటులోనికి వెళ్తేనో పెండ్లి కుమార్తె ఏర్పాటులో నుండి తప్పిపోతాం. సజీవ సంఘారోహణ ఏర్పాటులో నుండి తప్పిపోతాం. ఆ సజీవ సంఘారోహణ ఏర్పాటు ఏమై ఉన్నది చెప్పండి? పెండ్లి కుమార్తెకు మాత్రమే నిర్ణయించబడినటువంటిది. అందరికీనా అంటే అందరికీ కాదు. కాబట్టి ఆత్మ తండ్రి ఏమని అడుగుతున్నారు? ఈ సజీవ సంఘారోహణ ఏర్పాటులోనికి రావడం ఇష్టమేనా? చెప్పండి. ఇష్టమే అని అంటే చెప్పండి, అప్పుడేం చేయాలా? పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క వశంలోనికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇంకంత అంత అంత అందుకే జనకులు ఒక మాట చిన్న వాక్యంతో ముగించేశారు. ఏమని? మనము రాకడ గుంపులో నున్న ఎడల పరిశుద్ధాత్మయే మనలను సిద్ధము చేసుకుంది. ఇంకేం అవసరంలా పాదిరికారికి లాగా ఓ పెద్ద పెద్ద ఓ డూమ్ధామ్ అని అనలేదు. ఏమన్నారు? ఒక చిన్న మాటలో చెప్పేశారు. మనము రాకడ గుంపులో నున్న ఎడల మనలను సిద్ధము చేసుకున్నాను. నువ్వు రాకడ గుంపులో ఉన్నావో లేదో నీ మనసులో తొంగి చూసుకుంటే తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ పని ఉందా? ఉందా? ఉంటే ఏమవుతావు? ఎగిరారు. లేదయ్యా, ఇప్పుడు అంతా ఉందంతా ఆందోళనే కదా, చక్కబెట్టని అంతా ఆ పరిపాట్ల బరువు బాధ్యతలు ఈ తీర్పులే కదా ఉన్నదంతా కూడా లోపల. అదే రాకడ గుంపులో ఉంటేను ఇవేమీ ఉండవు. ఏముంటుంది? ఏముంటుంది? పరిశుద్ధాత్మ తండ్రి గారి సిద్ధపాటు ఉంటుంది. అది మనం తడివి చూసుకోవచ్చు, తొంగి చూసుకోవచ్చు. పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధపాటు ఉందా? ఉందంటే రైట్, రాకడ గుంపులో ఉంది. అది ఉండటం కొరకే చెప్పండి ఏం చెయ్యాలా? పెండ్లి కుమార్తె యొక్క ఈ ఏర్పాటులోనే నిలిచి ఉండాలా. ఏర్పాటులోనే నిలిచి ఉండాలి. ఆ ఏర్పాటులో నిలిచి ఉంటే అప్పుడు మనం అసలైన పండగ చేయగలం. ఏమా ఎదురు వస్తుందా? ఆ పెండ్లి కుమార్తె యొక్క ప్రత్యేకమైన ఏర్పాటులో నిలిచుంటే అసలైన పండగ చేయగలం. ఎంతమంది చేయాలనుకుంటున్నారు అసలైన పండగ? అయ్యా చేయించయ్యా, అసలైన పండగ చేయించయ్యా. ఏమిటి ఆ పండగ అని అంటే 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అంటే 2 స్టేట్మెంట్స్. ఒకటి మరణాత మరంద. ఒకటేమిటి? మరణాత మరంద. రెండవది సంఘారోహణ సరంద. సంఘారోహణ సరంద. ఏమిటి మాటలు చెప్తాను, అర్థం చెప్తాను. ఇది మన మిషన్ అధికారులు మనకి ఇచ్చినటువంటి రాకడ ధ్యానము కొరకైన అంశం. ఏమిటి? మరణాద మరంద. మరంద అంటే అర్థం ఏంటంటే మకరందము పూతేనే. మరంద అంటే అర్థం ఏంటి? మకరందము పూతేనే. తరువాత ఒకటేమో మా మా, రెండోదేమో సాస. ఏమిటి సాస అంటే? సంఘారోహణ
సరందము లేదా సరంద, మరంద, సరంద. ఏమిటి రెండు మాటలు చెప్పండి. రాకడ పండుగ చెయ్యాలనుకునేటటువంటి వారికి ఈ రెండు అనుభవములు ఆత్మ తండ్రి చెప్పండి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరణాతలో ఉన్న మకరందం కావాలా, సంఘారోహణములో ఉన్న సరందం కావాలా? ఏమిటి? మరణాతలో ఉన్న మకరందం కావాలా చెప్పండి. లేదా ఆగండి, అక్కడికి అయితే మరణాతలో ఉన్నటువంటి మకరందం కావాలా, మానవలోకములో ఉన్న మకరందం కావాలా? కష్టమయ్యా. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఎట్లాగూ సుమా. రాకడ పండుగ ఎవరు చేయగలరు? ఎవరికి పండగ అని అంటే చెప్పండి. మరణాతలో ఉన్న మకరందమును మాత్రమే గ్రోలేటటువంటి వారు, స్వీకరించేవారు, తీసుకునే వారికే ఈ పండగ. ఈరోజు మరణాతలో ఉన్న మకరందం అందట్లేదు. మానవలోకములో ఉన్నటువంటి మకరందం అయితే బాగా అందుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పండి భూలోకపు తేనెటీగలే కానీ ఇవన్నీ మహిమలోకపు లేదా పరలోకపు తేనెటీగలు కావు. ఈ మకరందం ఎవరికి? ఎగిరి వెళ్లే పావురములు అన్నారు వాక్యములో. పెండ్లి కుమార్తెని పావురానికి పోల్చారు, పుష్పానికి పోల్చారు. అట్లాగే ఈ మకరందమును బట్టి ఏమైపోయింది? పెండ్లి కుమార్తె తేనెటీగ అయిపోయింది. భూలోకపు మకరందాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉంటేనో భూలోకపు తేనెటీగవు నువ్వు. కానీ రాకడ తేనెటీగగా నీవు మారాలి అనంటే ఎందులోకి రావాలి? మరణాత మరందలోనికి రావాలంటే మరణాతలో ఉన్న మకరందమును స్వీకరించేటటువంటి అనుభవానికి రావాలి. అయ్యా ఏముందయ్యా మరణాతలో? అంత మకరందం ఏముందయ్యా నా ఆత్మకి అని అంటే అంతా ఇందులోనే ఉంది. ఎందులో? మరణాత 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 మరణాత. ఏంటో ఇందులో ఏముంది చెప్పండి. జనకులు అన్నారే సైమల్టేనియస్ అని. సైమల్టేనియస్ అంటే ఏకకాలం. ఈ మరణాతలో ఏముందంటే పెండ్లి కుమారుని మధ్యాకాశమునకు ఆహ్వానించేటటువంటి పిలుపు ఉంది. పెండ్లి కుమారుని మధ్యాకాశమునకు ఆహ్వానించే పిలుపు ఉంది. పెండ్లి కుమార్తెను మధ్యాకాశమునకు ఆకర్షించుకునేటటువంటి పిలుపు ఉన్నది. ఎందులో? ఈ మరణాతలో. అదే ఈ మరణాతలో ఉన్నటువంటి మరంద అంటే మకరందం, ఆ తేనె. ఆ తేనెను, మరణాతలో ఉన్నటువంటి తేనెను, ఆ మకరందాన్ని ఏ అంతరంగములైతే సంపూర్ణంగా గ్రహిస్తాయో అప్పుడు ఆ మకరందము వలన కలిగిన మరణాత మహిమలోనికి మన శరీర ప్రాణాత్మలు ఎగిరిపోతాయి. మనందరికీ తెలుగులో ఒక మాట ఉంది, మేపే రూపు అంటారు. ఏమంటారు? మేపే రూపు. నీకు పశువులు ఉన్నాయి, బాగా మేపేవా అన్ని రకములైన వాటితో, తెల్ల చెక్క, బెల్లం, జనపకట్టె, పచ్చగడ్డి, ఎండుగడ్డి, ఆరోగ్యకరమైన కుడితి అన్నీ నువ్వు ఇచ్చావా? నీ మేపుని బట్టి నీ పశువులు ఎలా ఉంటాయి? నిగనిగలాడుతూ ఉంటాయి.
మంచి పాలు దిగుబడిని ఇస్తాయి. దాన్ని బట్టి ఏమన్నారు? మేపే రూపు. అంటే మేపు లేకుండా ఏమి లేదు, రూపం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమని చెప్పొచ్చు? ఈ పెండ్లి కుమార్తె సంఘమునకు మకరందము లేకుండా మహిమ లేదు. మకరందం లేకుండా మహిమ లేదు. మరి ఎట్లా? ఉన్నదంతా లోకం చుట్టే తిరుగుతుంది. ఒక తేనెటీగేమో ఉద్యోగానికి వెళ్తుంది, ఇంకో తేనెటీగేమో పొలం పనులకి వెళ్తుంది, ఇంకో తేనెటీగేమో ఇంకేదో అనవసరమైన సర్దుబాట్లకి వెళ్తుంది, ఇంకో తేనెటీగేమో ఇంకో పెద్దరెక్కాలకి వెళ్తుంది. ఏమి ఇంకా ఈ రకరకములుగా మరి లోకములోని మకరందముల మీదకు వెళ్ళుచూ ఉన్నటువంటి మనము ఏమి సంపాదించుకుంటాం? లోక మహిమన, ఆగమన మహిమన? లోకములో ఉన్న క్షయితనే సంపాదించుకుంటాం, లోకములో ఉన్న మరణాన్నే సంపాదించుకుంటాం. అందుకే చెప్పండి, ఈ మకరందము ఏమిటి చెప్పండి? ఈ యొక్క మకరందం, ఏ మకరందం? ఈ మరణాతలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించగలిగిన, గ్రోలగలిగినటువంటి సామర్థ్యమే నీకు కావాలి. ఏమ్మా, మనందరం దర్జాగా కూర్చొని వడ్డించు అంటాం. మనందరం దర్జాగా కూర్చొని వడ్డించు అంటాం. ఏ రోజైనా తేనెటీగా దర్జా కూర్చొని వడ్డించు అంటదా? ఏం చేస్తుంది? ఎక్కడ మకరందం ఉన్నదో అక్కడకు వెళ్ళి సేకరిస్తుంది, స్వీకరిస్తుంది, దానిని గ్రోలి దానిని సంపాదిస్తుంది. సేకరిస్తుంది, స్వీకరిస్తుంది, సంపాదించుకుంటుంది. ఏమిటి? ఎక్కడ మకరందం ఉంటే. ఈ రోజున నా ఆత్మీయ జీవనమే ఎలా ఉన్నది? అన్ని నువ్వు చేసి పెట్టు, ఏమి కసిగా ఉండకూడదు, శ్రమ రాకూడదు, నాకు శ్రమ కూడదు, నాకే ప్రయాస ఉండకూడదు. అదే నువ్వు రాకడ తేనెటీగవైతేనో అనుదినము పెండ్లి కుమారుని పంచ గాయముల లోనికి వెళ్ళి ఏం చేస్తావు? ఆయన రక్తధారలలోని ఆ మకరందమును నువ్వు సేకరించవా, స్వీకరించవా, సంపాదన చేయవా? అయ్యా కనికరించండి. మనుషులు పెంచేటటువంటి తేనెటీగలు ఉన్నాయి, మనుషులు పెంచే తేనెటీగలు ఉన్నాయి. బెల్లం పానకం తాగుతాయి, చెప్పండి, అదే పానకాన్ని తేనె తొట్టులో పెడతాయి, కాస్త అప్పుడప్పుడు పూలతో కూడా కలుపుకొని. అయ్యా ఈ రోజున పెండ్లి కుమారుడు పెంచేటటువంటి రాకడ తేనెటీగగా నేను ఎప్పుడు మారగలనయ్యా? అప్పుడు ఏం చేస్తాను? పెండ్లి కుమారుని యొక్క పంచ గాయములలో ఉన్న ఆయన అంతరంగ బహిరంగ శ్రమానుభవములో ఉన్నటువంటి ఆ మకరందమంతటిని నేను సేకరిస్తూ ఉంటాను. అదే నా పని. సేకరిస్తూ ఉంటాను, స్వీకరిస్తూ ఉంటాను, సంపాదించడం అనేది దాచిపెడితేనేగా, మిగిలితేనేగా సంపాదన అనేది. మిగిలితేనేగా సంపాదించాడు. ఎంత సంపాదించావంటే ఎంత మిగిల్చావు అది. కాబట్టి దాచిపెట్టుకుంటూ. కాబట్టి ఈ రోజున ఈ మరణాతలో ఉన్నటువంటి ఈ మకరందాన్ని, అలాగే సంఘారోహణములో ఉన్నటువంటి సరందాన్ని సంపూర్ణంగా మన అంతరంగములకు చెప్పండి అనుభవింప చేయమని పరిశుద్ధాత్మ తండ్రిని అడుగుదాం. పరిశుద్ధాత్మ తండ్రిని అడుగుదాం. అడిగితే చెప్పండి, ఆ మకరందమే పండగ, ఆ సరందమే
మహాపండగ. సరంధం అంటే ఏమిటయ్యా అనంటే చెప్పండి, మహా సంతోషం పేరు సరంధం. సరంధం అంటే ఏంటి? మహా సంతోషం. ఆ మహా సంతోషం పెద్దవాళ్ళలో కనపడదు. చెప్పండి, ఎవరిలో కనపడుతుంది అంటే చిన్నపిల్లల్లోనే కనపడుతుంది. వాళ్ళని ఎవరు చూస్తున్నారో చూడటం లేదో వాళ్ళు గమనించుకోరు. పిల్లలు ఎప్పుడు వాళ్ళకి సంతోషం కలిగితే ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారు, 2 చేతులు 2 కాళ్ళతో ఎగిరెగిరి వాళ్ళకి కావాల్సింది కనబడితేనో వాళ్ళకి కావాల్సింది దొరికితేనో ఎంతసేపు ఇంకెవరైనా ఆ బూ అనేదాకా ఏం చేస్తానే ఉంటారు, ఎగిరెగిరి పడతానే ఉంటారు. అంటే అలా సంతోషంతో ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఏమిటది? మహా సంతోషం. దాని పేరే సరంధం. అయ్యా పెండ్లి కుమారుడా, నేను ఎంతగా ఈ మరణాతలోని ఈ మకరందాన్ని స్వీకరించగలనో సంపాదించగలనో అంతగా ఎగిరి వెళ్ళేటటువంటి ఆ సరంధంతో నేను కూడా సంతోషంతో గంతులు వేయగలను. సంఘారోహణ సంతోషం. సంఘారోహణ సరంధం అంటే పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నారు? అదిగో మధ్యాకాశానికి వస్తున్నారు, నేను ఇంకెళ్ళిపోతున్నాను, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. ఏమ్మా వింటున్నారా అందరూ? డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చనిపోయేటప్పుడు అన్నారట, ఓ లోకమా, నువ్వు నన్ను విసుక్కున్నావు, నేను నిన్ను విసుక్కున్నాను, ఇంకా మనం ఎవరో ఒకళ్ళ మీద ఒకళ్ళం విసుక్కోవలసిన పని లేదు, వెళ్ళిపోతున్నాను. హీర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక చాలా అయిపోయింది, టాటా. నువ్వు నన్ను విసుక్కున్నావు, నేను నిన్ను విసుక్కున్నాను, ఇక ఒకళ్ళనొకళ్ళు విసుక్కొనవలసిన పని లేదు అని చెప్పి ఏమైపోయారు చెప్పండి? తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించారు. అంటే ఏమిటిది చెప్పండి? మహిమ సరంధములోని మాటలు కావా ఇవి? ఆయన అంతరంగం ఎంతగా చెప్పండి సరంధపడితే అంటే ఎంత సంతోషిస్తే ఏమని చెప్తారు లోకంతో? ఇక విసుక్కోవాల్సిన పని లేదులే, అయిపోయింది పో, ఇప్పుడు దాకా విసుక్కున్నావుగా, ఎందుకు? నేను నీ మాటకు లోబడలేదని, నేను నీలో ఉన్న వాటిని ఆశించలేదని, ఇంకా నీ దగ్గర ఉన్న వాళ్ళని, నీ దగ్గర ఉన్న చెడుగుని చెడుగా చెప్పానని నువ్వేం చేశావు? ఓ లోకమా, విసుక్కున్నావు, నా మీద చాలా యాష్టపోయావు. అంతేనా? అంటారా అన్నమాట? అనరా అంటారు కదా, యాష్టపోయావు అంటే దాని అర్థం ఏంటంటే నా మీద బాగా అసహించుకున్నావు, అంతే కదా. నా మీద ఎంతో అసహించుకున్నావు. ఎందుకు? నీలో ఉన్న చెడుగుని ఎప్పుడు కూడా నేనేం చేశాను, ఇది చెడుగు అని చెప్పాను కాబట్టి, ఇది వద్దు అని అన్నాను కాబట్టి నువ్వు విసుక్కున్నావు. కాబట్టి ఇక నువ్వు యాష్టపోవాల్సిన పని లేదు, వెళ్ళిపోతున్నాను, ఇంకా అయిపోయింది. ఎందులో నుంచి వస్తుందా మాట? అయ్యా ఈ మహిమ సరంధమునే నీవు ఆ కాలంలోనే ఇచ్చావు. ఆ కాలము కంటే చెప్పండి, మరణం ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళటం గొప్ప, మరణం లేకుండా ఎగిరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం గొప్ప. మరణం లేకుండా ఎగిరి వెళ్ళటం ఎంతో గొప్ప. దేనికంటే? మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళే కంటే. మరి మరణించి ఎగిరి వెళ్ళేటటువంటి దైవజనుడే అంతగా సరంధపడితే చెప్పండి, ఇంకెంతగా మనం సరంధపడాలి? దేని ఎదుట ఉండి మరణం లేకుండా పెండ్లి కుమారుడి యొక్క ఈ యొక్క సంఘారోహణ సరంధము లోనికి ఇంకెంతగా సంతోషించాలి మనం. కానీ ఏం చేస్తున్నాం చెప్పండి? లోకమంతయు కలతకు లోబడిపోయినది, క్రీస్తు రాకడ గడియ ఇప్పుడు అన్నట్టు రానయ్యన్నదని జనకులు రాస్తే లోకంలోని కలతలన్నీ కూడా లోపలికి రాలేదా? వచ్చినాయి కదా. నీకేమయ్యా, అందరూ తినబెడతారు, నీకే కలత లేదు, మేమే ఏం చెయ్యాలా?
అందరూ ఎందుకు తినబెడతారు అని అంటే పాదిరి గారికి ఒకటే పని, ఏ పని? ప్రభు పనే తప్ప ఇది వేరే పని లేదు. కాబట్టి మీరు కూడా పని చేసి చూడండి. మీరు కూడా రాకడ తేనెటీగల్లాగా పెండ్లి కుమారుని యొక్క మకరందమును మాత్రమే మీరు సేకరించేవారిగా, స్వీకరించేవారిగా, సంపాదించేవారిగా మారగలిగితే చెప్పండి, అన్నీ మీ వెనకాల పరిగెడతాయి. ఇదేదో పాదిరి గారికి ఇచ్చిన ప్రత్యేకమైన ప్రివిలేజ్ అనుకున్నారు మీరు, కానీ అన్నీ ఇలాగే కనబడతాయి కదా. పాదిరి గారికి ఇచ్చిన ప్రివిలేజ్ కాదు ఇది. ఏమన్నారు ప్రభు? మొదట నా నీతి రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అన్ని 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 అనుకు వద్దంటే మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయి. ఏం చేస్తే అయ్యా మొదట 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 ఆయన నీతిని ఆ పని చేయలేక చెప్పండి ఏం చేస్తున్నాం? ఈ భూలోకపు తేనెటీగల్లాగా లోకపు మకరందాల కొరకే మనం వెళ్ళిపోయి చెప్పండి లోకపు మకరందములలో ఉన్న మరణకరమైన వేదనలలోనికి వెళ్ళిపోతున్నాం. దేన్ని పోగొట్టుకొని? మహిమ సరంధమును పోగొట్టుకొని, మహిమ సరంధమును, సంఘారోహణ, సజీవ సంఘారోహణ సరంధమును పోగొట్టుకొని వీటిల్లోనికి వెళ్ళిపోతున్నాం. అందుకు పెండ్లి కుమారుడి దినం మనల్ని ప్రేమించి ఒకసారి నా దగ్గరికి రండి అని ఆయన ఆగమన మహిమ ఎదుటకు తోడుకొని వచ్చి ఆ ఆగమన మహిమ ఎదుట మనందరికీ మేఘారోహణ శరీర రక్తముల విందును సిద్ధం చేసి ఆ బల్ల మీద నుండి మరణాత మరందలో అనగా మరణాత మకరందముతో నిండిన శరీరమునిస్తూ ఉన్నారు. సంఘారోహణ సరంధముతో నిండినటువంటి రక్తమునిస్తూ ఉన్నారు. పెండ్లి కుమార్తె యొక్క సంపూర్ణత అంతా కూడా ఎందులో ఉంది అని అంటే పెండ్లి కుమారుని శరీర రక్తాల్లోనే ఉంది. ఇంకా ఇక మీరు బయటకు ఏది వెతుక్కోలేదు. ఒకసారి మా ఆత్మీయ తండ్రి చెప్తూ ఆయన ఆత్మ కుమ్మరింపు కూడా ఈ శరీర రక్తాల్లో ఉంది అని అన్నారు. ఏం చెప్పుకున్నా? పెండ్లి కుమార్తె యొక్క సంపూర్ణత అంతా ఎందులో ఉంది? పెండ్లి కుమారుని శరీర రక్తాల్లోనే ఉంది. ఇంకా అంతే. ఇక ఆయన శరీర రక్తాలకి మించి ఇక మనకి ఏమీ లేదు. ఇంకేమీ కూడా ఏమీ లేదు. నిజమేనమ్మా? అంతగా ఏం చేయాలి చెప్పండి? పెండ్లి కుమారుడు చుట్టే తిరుగుతూ ఉండాలి. ఎలాగైతే మకరందం ఉన్నటువంటి ఆ పువ్వు చుట్టే తేనెటీగ తిరుగుతూ ఉంటుందో మనం కూడా ఏం చేయాలా? జుమ్ 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 అని చెప్పండి. జనకులు అన్నారు, అందరూ ఎన్ని మార్లు వందించి తిన్నను, వందించి త్రాగినను బాధ లేదు, తరుగు కూడా లేదు. పాపం భూలోకపు తేనెటీగలకైతే ఇక్కడ ఈ తోటకి ఆ తోటకి ఆ స్థలానికి ఈ స్థలానికి ఎక్కడో 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 మకరందాన్ని పూతేనని పసిగట్టి ప్రయాణం చేయవలసిన పరిస్థితి. కానీ నీకో పెండ్లి కుమారుని శరీర రక్తాల్లోనే అంత ఎంత తరుగులేని పూతేనే, బాధలేని మకరందం అంతా కూడా ఎందులో ఉంది? అది శరీర రక్తాల్లోనే ఉంది. మనం పుచ్చుకోగలిగితేని, మనం అందుకోగలిగితేని ఈ శరీర రక్తాలు ఎదుట మనం ఈ రెండు అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి. శోధన కొండ మీద ప్రభు ఏమని చెప్పారు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని
నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అలాగే శోధన కొండ మీద ప్రభు అపవాదితో చెప్పిన మాట, అట్లాగే యోహాను సువార్త 6వ అధ్యాయములో నా రక్తము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవించును అని అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన ప్రభువును నమ్మిన విశ్వాసులందరూ ఎవరు? చెప్పండి. ప్రభువును నమ్మిన విశ్వాసులందరూ ఎవరు? ఆయన మాట మూలముగా జీవించేటటువంటి వారు. ప్రభువును నమ్మి బాప్తిసము పొంది, వినాల, ఇద్దరు రాకూడదు, సంస్కారికులుగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తాం? తెల్లవారితో తిప్పలు తప్పు మంచులో అటు ఇటు తిరిగేది కదా. సంఘం కొరకు విందుకేమో కష్టపడేది, తినండి కావాల్సినంత మీకు అంత శ్రేష్టమైంది అనేది. పెళ్లి కుమారుడు ఇచ్చే విందు దగ్గరేమో సర్లే పార్సిల్ చేపించు, ఆమెకి ఇవ్వు, మళ్ళీ ఆమె పెడుతుందిలే తర్వాత, ఇప్పుడు కాదు, నా వాటా కూడా ఎవరికి ఇవ్వు ఆమెకి అని అంటేను. కనుక ఇక్కడ కూడా మనం ఏం చేయాలా? బాగా స్వీకరించాలి. ఏం చెప్పుకుంటున్నామంటే, ప్రభువును నమ్మిన విశ్వాసులందరూ కూడా ఆయన మాట మూలముగా జీవిస్తున్నారు. బాప్తిస్మము పొంది సంస్కారికులుగా మారిన వారందరూ కూడా ఆయన మూలముగా జీవిస్తున్నారు. తేడా ఉందా లేదా? ఆయన మాట మూలముగా జీవించటం, ఆయన మూలముగా జీవించడం. రాకడకు సిద్ధపడే వారందరూ కూడా ఆయన ఆత్మ మూలముగా జీవిస్తున్నారు. ఆయన ఆత్మ మూలముగా ఎందుకు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, జీవింప చేయుచున్నది ఏమిటట? ఆత్మయే గాని శరీరము కేవలము. అయ్యా మాకు ఎప్పుడు ఇస్తావు? మా నిద్ర రాకూడదు. లోపల బరువు ఉంటే, ఏ బరువు? లోక బరువు అంతా ఉంటే ఏమొస్తుంది? వచ్చేది నిద్రే. అందుకే మొన్న ఊర్లో చెప్పింది ఏమని, పెనం కాలకుండా దోశ వస్తుందా? దోశ రాదు. నూనె కాగకుండా వడ లేదా గారె వస్తుందా? కాకుండా వేయండి. అయ్యా అంతా కంపే. నూనె వేస్ట్, పిండి వేస్ట్, ఇంకేమీ చేయలేవు. అంతా కలగా పొలగం. ఏం కాకుండా? నూనె కాకుండా, పెనము కాలకుండా. ఈ సందర్భాలు చెప్పినప్పుడు ఆత్మతండ్రి ఇంకొక ఈ కాలానికి అవసరమైంది కూడా జ్ఞాపకం చేశారు. ఏమిటంటే, మంట మండుతూనే ఉండాలా, పెనం మాత్రం వేడెక్కకూడదు. ఏమిటి? మంట పెట్టు, మంటే, పెనం మాత్రం ఎందుకో మోసుకొని వచ్చా అంటార్కిటికా నుంచి అంత మంచుగడ్డ పెట్టా దీని మీద. ఇంకేముంది? ఎంత మంట పెట్టినా కానీ వేడెక్కుద్దా? నిక్షేపం అసలేమీ తెలియదు. జాగ్రత్త. అమ్మా, లోక బరువులు ఏం చేస్తాయి చెప్పండి? లేదా అంతరంగంలో ఉన్నటువంటి ఆ వాక్య శూన్యత ఏమిటి? అంతరంగంలో ఉన్న వాక్య శూన్యత ఏం చేస్తుంది? లోకపు బరువులకి మీ శరీరాన్ని కృంగిపోయేటట్లు చేస్తుంది. కృంగిపోయినప్పుడు ఏమొస్తుంది? నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు ఇంకేమీ లేదు, మళ్ళీ లేపినప్పుడే మెలకువ. అయిపోయింది లెగవండి అంటే అప్పుడు కదా.
అయ్యా కనికరించండి. ఎందుకు ఈ రోజున దానికి ఒక చక్కని మాట జ్ఞాపకం చేశారు. ఆ సన్నివేశానికి, ఏ సన్నివేశానికి? మంట మాత్రం పాదిరి గారు పెడుతూనే ఉండాలా, పెనుము మాత్రం ఎన్నటికీ వేడెక్కకూడదు. దానికి ఒక చక్కని మాట జ్ఞాపకం చేశారు. ఏంటంటే, రక్తము ఓడ్చకుండా కత్తి దూయివాడు రక్తం రాకూడదు. లోకం అంటదే మనకి అంటకుండా మట్టు పెట్టే ముగించే అంటకూడదు. అది అన్నమాట ఆలోచన. అంటే ఏమిటి? అంటకూడదు కానీ అంతం చేసేయాల, ముగించేసేయాల అంతా. ఏమిటి? గుడికి వచ్చేదైనా, బైబిల్ చదివేదైనా, ప్రార్థన చేసేదైనా, సంస్కారం పుచ్చుకునేదైనా, వంటలు చేసేదైనా, వడ్డించేదైనా, ఇంకా సంఘంలో పరిచర్యలు చేసేదైనా, నూనె తెచ్చేదైనా, బియ్యం తెచ్చేదైనా, ఉప్పు పప్పులు వేసేదైనా అంతా ఏం కాకుండా ఆత్మ తండ్రి జీవం మాత్రం అంటకూడదు. ఆత్మ తండ్రి యొక్క ఉద్రేకం మాత్రం అంటకూడదు. అదే కదా. ఏమిటది? రక్తము ఓడ్చకుండా కత్తి దూయువాడు శాపగ్రస్తుడు అని. అంటే ఆత్మ తండ్రి యొక్క జీవముతో మనం జీవించకుండా, చెప్పండి, ఏం చేసినా సరే జనకులు అన్నారు, సిద్ధపడకుండా బోధిస్తే వినేవారికి ఉపయోగం లేదు అని అన్నారు. ఒక వజ్రపు వాక్యం అన్నమాట. పెద్ద ఆటం బాంబు లాంటి మాట. ఇది సిద్ధపడకుండా బోధిస్తే వినేవారికి ఉపయోగం లేదు. సిద్ధపడకుండానే యోధా ఏం చేశాడు? ప్రభు 70 మందిని పంపించినప్పుడు వాక్యము చెప్పాడు. ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు పంచినప్పుడు రొట్టెలు కూడా పంచాడు. సిద్ధపడకుండానే అన్నీ చేశాడు కనుక ఎవరికి ప్రయోజనం లేకుండా పోయింది? యోధాకి ప్రయోజనం లేకుండా పోయింది. బహుశా విన్నవారికి కూడా ప్రయోజనం. అంటే ఇదే ఆ స్థితి. మంటెప్పుడు మండుతూ ఉండాలా? చెప్పండి, మంటెప్పుడు మండుతూ ఉండాలా, కానీ హృదయం మాత్రం ఎన్నటికీ వేడెక్కదు. దీనికి ఒక చక్కని రెఫరెన్స్, అది అక్కడ చెప్పాను కదా. ఇంకొకటి ఇంకా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయే రెఫరెన్స్ ఒకటి, ఒక్క మాట చూడండి. వెళ్దాం, పాఠంలోనికి వెళ్దాం, ముగింపులోనికి కూడా వెళ్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక నేను చదువుతాను. 3వ అధ్యాయం 6వ వచనం. ఎల్లప్పుడూ 6వ వచనం కనపడింది అందరికీ. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని స్థితి. జీవితకాలం అంతా నేర్చుకుంటూనే ఉండాల, కానీ ఏం చేయకూడదు? సత్య విషయమైన అనుభవ జ్ఞానములోనికి రావద్దు. ఏమిటది? మండని పెనం మాత్రం ఏమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి మండుతుంది? చెప్పండి, చెప్పుకోవాలి. ఉన్నదన్నట్టు జనకులు చెప్పారు ఆ మాట. ఏమని? ఒప్పుకొనవలెను, తప్పుకొనవలెను, చెప్పుకొనవలెను. ఈ 3 మాటలు చెప్పారు. ఒప్పుకోవాలిగా మరి. అయ్యా, ఈ సంఘంలో నువ్వు మంటేసింది మొదలుకొని ఏం చేస్తూనే ఉంది? నా జీవితం మండుతానే ఉంది. కానీ 20 ఏళ్ళైనా ఏమ్మా పెనం వేడెక్కల. పెనం వేడెక్కకపోతే ఆ మరుగై ఉన్న మన్నాను తీసుకొచ్చి నీకు ఎలా జీవాహారంగా ఇవ్వగలరు? వేడెక్కితేనే కదా. వేడెక్కకపోతేనో ఆయన తీసుకొచ్చినవన్నీ నిరర్థకం అయిపోవా? ఇప్పుడు నూనె కాగకుండా నూనెలో పిండేస్తే ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. నూనె కూడా మళ్ళీ పనికి రాదు. ఎప్పుడైనా ఒకసారి వేడెక్కకుండా అట్లా కొంచెం వెలిగించిన వెంటనే అప్పడం వేసి చూడండి. కనీసం సిమ్లో పెట్టి తయారు చేసిన అప్పడమే తినలేదే. బికాస్ ఇట్ లూజెస్ ఇట్స్ టేస్ట్. ద టేస్ట్ పోతుంది. ఏదో ఏంద్రా ఇది పచ్చిగా ఉంది,
తాగడానికి కాకరం అంటుంది కానీ రుచి లేదు కానీ అంతా ఏముంది పచ్చి. అంటే ఈ కడవరి కాలం యొక్క దుస్థితులన్నీ ఎంత భయంకరంగా పరిశుద్ధాత్మ తండ్రి రాయించారు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని స్థితి. అంటే ఏమిటి? జీవితకాలం మంటపెట్టు, 20 ఏళ్ళ నుంచి మంటపెట్టు, ఇంకెక్కడి నుంచి అయినా సరే తీసుకురా. ఏమిటి? ఏ మంట అయినా తీసుకురా, ఏ పెద్ద బొద్దు అయినా తీసుకురా, పెట్టు, మంట పెట్టు. కానీ నేను మాత్రం వేడెక్కను. అలాగే ఉన్నాము అని అంటే చెప్పండి, చివరికి నష్టం నష్టం నష్టం. అందుకే వాక్యము ద్వారా జీవించే స్థితి నుండి ఆయన శరీర రక్తముల ద్వారా జీవించే స్థితి నుండి ఆయన ఆత్మ మూలముగా జీవించే స్థితిలోనికి రావడానికి ప్రయత్నం చేద్దాం. అందుకొరకే పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ మరణాత మకరందముతో నిండిన శరీరాన్ని, సంఘారోహణ సరంధముతో నిండినటువంటి రక్తాన్ని ఈ రోజున మనకి ఈ బల్ల మీదకి తీసుకొని వచ్చి, అయ్యా నిజమే, మరి రాకడ పావురాలుగా ఎగిరి వెళ్ళటానికి ఆశపడేటటువంటి మీరందరూ ఏమిటి? రాకడ పావురాలుగా ఎగిరి వెళ్ళటానికి, నిష్కళంకమైన పావురముగా ఎగిరి వెళ్ళటానికి ఆశపడే మీరందరూ ఈ రాకడ తేనెటీగలుగా ఈ మరణాంతలోని మకరందాన్ని మీరు చెప్పండి సేకరించండి, స్వీకరించండి, సంపాదించుకోండి అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతాం చెప్పండి? ఈ సంపాదన సంపూర్ణమైపోతే, మహిమ సంపాదన సంపూర్ణమైపోతే ఏమైపోతాం? రాకడ పావురాలుగా ఎగిరెళ్ళిపోతాం. కాబట్టి భూలోకంలో ఉన్నంత వరకు చెప్పండి, ఈ మరణాతలో ఉన్నటువంటి మకరందాన్ని మనము సేకరించవలసినటువంటి వారమే. ఇక కొన్ని మీరే దాన్ని వివరించుకోవచ్చు. మొట్టమొదటిది, పెండ్లి కుమారుని ఆగమన శరీరములోని మరణాత మరంద, అంటే మరణాత మకరందము. పెండ్లి కుమారుని ఆగమన శరీరములోని మరణాత మకరందము. ఆగమన శరీరం ఏం చేస్తుంది చెప్పండి? అమ్మా ఇవ్వట్లేదా మకరందాన్ని? దేనికి? ఈ మృతతుల్యమైన దేహానికి. జనకులు అన్నారు ఏమని? ముసలాయనికి దసరా పండగ అయిపోయిందని అన్నారు. ఇప్పుడు పెండ్లి కుమారుడే దిగి వచ్చి త్రిత్వ తండ్రిగా అబ్రహాము గారికి దర్శనమిచ్చినప్పుడు చెప్పండి, ఆయనలో ఆ త్రిత్వ దర్శనములో ఉన్న సంపూర్ణమైన సిద్ధపాటు ఎవరిలోకి వచ్చేసింది? అబ్రహాం గారిలోకి వచ్చేసింది. కాబట్టి ఆ జీవితంలో ఉన్న దేహములో ఉన్నటువంటి లోటంతా కూడా సరిచేయబడింది. అందుకే బిడ్డను అందుకోగలిగాడు. అంటే ఏమిటది? త్రిత్వ తండ్రిగా వచ్చి ఆ మహిమ దేహములోని మకరందాన్ని ఎవరికి ఇచ్చారు? అంతే, పండగ అయిపోయింది. అయ్యా ఈ రోజున నీ ఆగమన దేహములోని మకరందాన్ని నాకు కూడా ఇచ్చేస్తే నా శరీర ప్రాణాత్మలు కూడా ఏమైపోతాయి? సంపూర్ణమైపోతాయి. అయ్యా అన్ని ఇంకే లోటు ఉండదు. ఇంకా ఏ చిరకాల వాంఛలు కూడా మిగిలిండవు. ఎందులోకి వచ్చేస్తే? ఈ మరణాత మరందలోనికి వచ్చేస్తే. ఎందులో ఉంది? ఆయన శరీరంలో ఉంది. ఏ శరీరం అది? యాగమన శరీరాన్ని ఈ బల్ల మీద నాకు తినిపించయ్యా. అప్పుడు ఇంకేముండవు నా జీవితంలో చెప్పండి. ఏ చిరకాల వాంఛ అంటే ఎంతో కాలం ఎదురు చూస్తున్నానయ్యా ఇది నెరవేరాలని. నో మోర్ వెయిటింగ్. అంతా కూడా ఏమైపోయింది? ఎవ్రీథింగ్ ఈజ్ అకంప్లిష్డ్. అన్ని నెరవేరిపోయినాయి. ఎందులో?
ఈ ఈ ఆగమన శరీరములోని ఈ మరణాత మకరందములు, ఆగమన శరీరములో ఉన్న ఈ మరణాత మకరందం అన్ని లోటులను, శరీర ప్రాణాత్మలో ఉన్న అన్ని లోటులను, లోపములను కూడా సరిచేసేస్తుంది. అంటే అదే కదా విజయమందు మరణము మృంగివేయబడను, మృంగివేసింది అన్నమాట. ఏమిటి చెప్పండి? ఏ మరణం అయితే మింగేయాలని చూస్తుందో ఈ పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు అంతా ఎక్కడ? ఏమ్మా, ఈ పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు అంతా ఎక్కడ? కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఘట సర్పము నోరు తెరుచుకొని ఎదురు చూచుచుండెను. ఈ పెండ్లి కుమార్తె సిద్ధపాటు అంతా ఎక్కడ? నోరు తెరుచుకున్న ఘట సర్పం ఎదుట. అర్థమవుతుందా అందరికీ? ఈ పెండ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు అక్కడ ఎందుకు? జనకులు, ఆత్మీయ తండ్రులు చెప్పిన మాట, మీరు దైవ సన్నిధి చేసేవారైతే, అంటే మీరు దేవుని సహవాసంలోకి వచ్చేవారైతే, మీరు పెండ్లి కుమార్తె గుంపును ఆశించేవారైతే మీ పేర్లు వాడు హిట్ లిస్టులో రాసుకుంటాడు. ఎందుకు? ఎవరికి లేని శోధనలు వారికే, ఎవరికి లేని చెప్పనలవి కాని శ్రమలు వారికే, ఎవరికి లేని పరీక్షలు కూడా వారికే, ఎవరికి లేనటువంటి బాధలు బంధకాలు కూడా వారికే. ఎందుకు? పెండ్లి కుమార్తె గుంపులోకి రావాలనుకుంటున్నారు కదా, చేరాలనుకుంటున్నారు కదా. ఇవన్నీ కలిగించినప్పుడు నేను చెప్పుకున్నా, ఇవన్నీ కలిగించినప్పుడు నువ్వు ఏ గుంపులో పడిపోవాలనుకుంటాడు వాడు? ప్రభువా రక్షించు, ప్రభువా రక్షించు అంటే కన్యకల గుంపు. ప్రభువా రక్షించు అంటే కన్యకల గుంపు. ప్రభువా కాపాడు కన్యకల గుంపు. ప్రభు అయిన యేసు రమ్ము. ఇదే పెండ్లి కుమార్తె యొక్క స్వరం. ఈ ప్రభువైన యేసు రమ్ము అనే ఈ స్వరములో ఉన్నటువంటి ఈ మకరందాన్ని ఏం చేస్తుంది? పెండ్లి కుమారుని యొక్క ఆగమన శరీరమే మనకు అందిస్తుంది. ఇది ఆ మకరందం. ఏంట మకరందం? ప్రభువైన యేసు రమ్ము. ఎప్పుడు? ఘట సర్పం నోరు తెరిసినా, ఏమి అన్ని చుట్టుముట్టినా, ఏమున్నా లేకపోయినా సరే, ఏమున్నా లేకపోయినా సరే చెప్పండి, నా స్వరం మారదు. ఏంటి నా స్వరం? ప్రభువైన యేసు. ఇదే ఏమిటి? మరణాంతలోని మకరందం. ఇదే ఏమిటి? కావాలంటారా ఈ మకరందం? మరి ఎట్లా? ఇప్పుడు ఉద్యోగాలు కావాలి, ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాలి, పొలాలు సంపాదించాలి, 4 రాళ్ళు వెనకాల వేయాలి, 4 రోజులు నెమ్మదిగా ఉండాలి. ఎట్లా? అయినా పర్వాలా, అయినా పర్వాలేదు. ఏమని చెప్పుకున్నా? మరణాత మకరందములు నుండి వాటన్నిటిని అందుకోండి. మొదట అన్నిటికీ అదే మూలం. మొదటి ఇందులోకి రండి. తర్వాత అందులో ఆ మకరందంలో మీకు కావలసినవన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. అవి శుద్ధి చేయబడకుండా అవేంటవి? అవి ఉద్యోగాలైనా, పెళ్ళిళ్ళైనా, పిల్లలైనా, 4 రాళ్ళైనా, 4 రోజులు నెమ్మదిగా ఉండేదైనా, అవి ఆ మకరందంలోకి రాకపోతే శుద్ధి చేయబడవు. మానవ స్థితిలోనే అందించబడేవి నీకు హానికరమైనవి, మహిమ స్థితిలో అందించబడేవి నీకు మహిమకరమైనవి. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. అందుకే మన ఆరాధనలో మానవ స్థితికి మహిమ స్థితికి ఎప్పుడు పోరాటమే. అందుకే ఎప్పుడు గుచ్చినట్టు గిచ్చినట్టు, ఇంకా కొన్నిసార్లు అయితే నరికినట్టు ఉంటుంది. ఎందుకు? మానవ స్థితికి మహిమ స్థితికి ఉన్న పోరాటం లేదు. మానవ స్థితిని సంతోషపెట్టేటటువంటి మాటలు మీకు చెప్తూ ఉన్నాను అనుకోండి. మానవ స్థితిని సంతోషపెట్టే మాటలు ఏం చేయవు? మహిమ రూపాన్ని ఇవ్వవు. మహిమ రూపాన్ని, ఆ మహిమ రూపం లేకపోతే పెళ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళలేము. ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంది. కాబట్టి
ఆ నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉన్న ఆ ఘట సర్పము ఎదుట చెప్పండి, నీకు పెళ్లి కుమారుని ఆగమన స్వరము ఇస్తూ ఉన్నటువంటి, ఆగమన శరీరం ఇస్తూ ఉన్నటువంటి ఆ మకరందం ఏమిటి అనంటే, ఆయన శరీరంలో ఉన్న మకరందం ఏమిటి అంటే ప్రభు యేసు. ఒకటే, పెళ్లి కుమార్తె దగ్గర మనవులేవి కూడా లేవని గ్రహించండి. ఏంటి? పెళ్లి కుమార్తె అంతస్తులో, పెళ్లి కుమార్తె గుంపులో ఏమి లేవు. అంతా నీ ఇష్టమే, అంతా నీ ఇష్టమే, అంతా స్వాధీనమే, అంతా ఆయనే, అంతా జయమే. అదే కదా ఏమిటి? విశ్వాసం యొక్క, పెండ్లి కుమార్తె అంటేనే విశ్వాసం యొక్క ఒప్పుదల స్థుతి. అసలు మామూలు స్థుతే లేదా, ఇంక విశ్వాసం యొక్క ఒప్పుదల స్థుతి ఎలా వస్తుంది? అందుకే కష్టమైనా నష్టమైనా ఏం చెయ్యాలా? ఈ జనకుని నీడ కింద పడుండి, ఈ జనకుని కొలివిలో దాగుకొని ఉండి ఏం చెయ్యాలా? ఈ మకరందాన్ని, పెండ్లి కుమారుని ఆగమన శరీరంలో ఉన్న మకరందాన్ని బాగా ఆస్వాదించాలి, బాగా గ్రోలితేనో ఈ మకరందం. ఎటువంటిది మకరందం? చెప్పండి, ఎటువంటిది మకరందం? కరుగులేని మకరందం. ఎటువంటిది మకరందం? చెప్పండి, బాధలేని మకరందం. లోకంలో ఎంత మంచి వాళ్ళకైనా ఏమి ఎల్లప్పుడూ సహాయం చేయాలంటే ఏదో సమయంలో కష్టం కలగదా? లోకంలో ఎంత మంచి వాళ్ళకైనా, ఎంత దానకరుణులకైనా ఎల్లప్పుడూ సహాయం చేయాలంటే ఏమవుతుంది? జీవంతైన కష్టం. ఏంటి, నిన్నే కదా వచ్చావు, మళ్ళీ ఈరోజే వచ్చావేంటి? కష్టం కలగదా? కానీ ఆ పెళ్లి కుమారుని యొక్క ఆయన శరీరములో ఉన్న ఆ మకరందానికో నిజంగా బాధ లేకుండా, తరుగు లేకుండా ఎంత మకరందాన్ని నీవు ఆస్వాదించమని దారబోస్తుంటే ఎంతో బాధపడుతున్నాను. దేనికి? సమయానికి సర్వారాధనకు రండంటే నాకు చాలా బాధ. హృదయాన్ని కరిగించుకోండి అంటే నాకు చెప్పలేని వేదన. కొంచెం పెండ్లి కుమారుని మీద మనసు నిలపండి అంటే మహాబాధ. కరుణించాయి. ఎందుకు? బాధలేని, తరుగులేని శరీర రక్తం ఎదుట ఏం చేస్తున్నాను? ఎన్నో బాధలు తెచ్చిపెట్టుకుంటున్నాను, ఇంకా ఎంతో బాధపడుతున్నాను. ఏం చేయటానికి చెప్పండి? ఆగమన శరీరములో ఉన్న మకరందాన్ని ఆస్వాదించాలి. ఈ దినం తీసేసే, నీ బల దగ్గర తీసేసే. ఎందుకని? రాకడ పావురంగా ఎగిరేళ్ళాలంటే ఏమని చెప్తున్నావు? ఈ రాకడ తేనెటీగలవలే నీ పంచగాయములలోని నీ యొక్క శరీర రక్తముల యొక్క మకరందమంతటిని కూడా ఏం చేయాలి? నేను సంపూర్ణంగా స్వీకరించాలి. బాగా నింపుకుంటావా? నీ మకరందమే, నీ సరందం, నీ మకరందమే ఎంత నింపుకుంటావో అంత సరందం. అరకొరగా నింపుకుంటావా? అరకొర సంతోషం. సంపూర్ణంగా నింపుకుంటావా? ఎంతగా నింపుకోవాలి అంటే ఎంత సంపూర్ణత? మేఘమెక్కేటంత సంపూర్ణత. ఈ సంతోషం సంతోషం సంతోషం. చిన్నపిల్లలు గెంతుతారని చెప్పానే సంతోషంతో. చెప్పండి, నువ్వు అడిగిన బొమ్మ తెచ్చావు, ఇంకేం చేస్తారు? ఓ ఓ ఓ ఓ ఓ దాన్ని ఇప్పదీసే లోపే గెంతి 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 పండగ చేసుకుంటారే. అంత ఆ గెంతు ఎక్కడికి వెళ్ళాలి నీకు? ఆ సంతోషం కాస్త మేఘం ఎక్కేటంతగా నీ గంతులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా ఎగిరి 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 ఎగిరి. అదే సరందం అంటే. అంతగా మకరందాన్ని నింపుకోగలిగిన శక్తి కూడా. ఆ మకరందాన్ని ఇస్తూ ఉన్నదేమో ఆయన శరీరం, సరందాన్ని ఇస్తూ ఉన్నదేమో. అయ్యా ఇంకేం కావాలయ్యా నాకు? నీ శరీర రక్తాలకు మించి ఈ రాకడ పండుగ దినాన నీ శరీర రక్తాలకు మించి నాకేం అవసరం చెప్పు? ఈ రాకడ పండుగ దినాన నీ శరీర రక్తాలకు మించి నాకు ఉపయోగకరమైనవి ఏమున్నాయో చెప్పు? ఏమీ లేవయ్యా.
నాకు కావాల్సిందే నీ శరీర రక్తాలు. ఎందుకని ఆ శరీర రక్తాలే ఏం చేస్తాయి చెప్పండి? మానవ స్థితిని అంతా నెట్టివేస్తాయి, నీ మహిమ స్థితిని అంతా మోసుకొస్తాయి. అంతే. ఓ ప్రక్క నుండి చెప్పండి, మహిమంతా కూడా ఏమవుతుంది? ఆయన శరీర రక్తాల ద్వారా ఈ మంటి ఘటనలో కార్యసాధకమవుతూ ఉంటుంది. ఈ మానవ మహిమంతా కార్యసాధకమవుతూ ఉన్నప్పుడు మానవ స్థితి అంతా ఏమైపోతుంది చెప్పండి? తరిగిపోతూ ఉంటుంది, నెట్టివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. ఆఖరికి ఏమవుతుంది చెప్పండి? మానవ స్థితి అంతా కూడా మృంగివేయబడుతుంది. ఫైనల్గా ఒకే ఒక గంతేస్తాం. ఈ సంఘారోహణ సరంధములో ఒకే ఒక గంతేస్తాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? షకీనా మేఘం నుంచి మధ్య మనలో వస్తామా? ఈరోజు రాకడ పండుగ రోజు మంచిగా గంతులు వేస్తున్నాం, సంతోషం. సాయంకాలానికి ఏమంటాడు వాడు? ఒక అగ్నిబాణం విసురుతాడు. విసరంగానే వామ్మో వాయ్యో అనుకొని మళ్ళీ కొంత ఏం చేస్తున్నాం? దాన్ని ఎలా పీక్కోవాలా అని చూసి, దాన్ని ఎట్లా ఆర్పాలా అని చూసి కష్టపడి ఏం చేస్తున్నాం? దాన్ని ఆర్పుకుంటున్నాం. దానివల్ల కలిగిన గాయాన్నేమో మాన్పుకుంటున్నాం. కానీ రేపు ఒకే ఒకసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు ఆ మకరందాన్ని, ఆ సంఘారోహణ సరందాన్ని మనకి సంపూర్ణం చేసినప్పుడు మళ్ళీ తిరిగి వస్తామా చెప్పండి? అర్థం కదా, కష్టంగా ఉంది కదా. మళ్ళీ తిరిగి రాం. ఆ ఎగిరివేసినటువంటి ఆ గంతు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అనలేదా జనకులు? ఈ చనువు మోక్ష స్థలము వరకు పెరుగును. ఇంకంతే, అటు నుంచి అటే. మరి నిన్న ఒంగోలులో మరి ఒక సేవకురాలు చెప్తూ ఉన్నారు. మనకు తెలిసినట్టే ఎక్కువగా మన సంఘాన్ని మనల్ని ప్రేమించే సేవకురాలు షకీనా గారు ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, మరి అక్కడ సేవ చేసిన హానోకయ్య గారు చెప్పేవారట, రాకడ పండక్కి వచ్చే వారులారా మరలా వస్తానని చెప్పి రావద్దు అని అనేవాడు. రాకడ పండుగకు వచ్చేవాళ్ళు ఏం చెప్పకూడదట? రాకడ పండుగకు వచ్చేవాళ్ళు రావటమే, ఇంకేముండకూడదు. వాళ్ళ మనసుల్లో కానీ వాళ్ళ విశ్వాసంలో కానీ మరి ఎట్లా ఈ బండి ఎట్లా, మరి ఉద్యోగాలు ఎట్లా, మరి ఎట్లా ఈ విడిచిపెట్టినవి ఎట్లా, పిల్లాజల్లు ఎట్లా చెప్పండి? ఏం చేస్తాం? అందుకే మంట పెడతా ఉండు, కాలనీ వద్దు, మంట పెడతా ఉండు. కట్టెలు ఎన్నైనా కాలనీ ఎంతసేపు అయినా పెడతా ఉండు, పెను మాత్రం వేడెక్కనీమా. ఎందుకు? ఇది అసలే మామూలు పెనం అంగుడు ఉంటే ఇది అడుగున్న పెనం. ఈ అడుగు పెనం మీద ఏముంది? ఇంకా మార్కెట్ నుంచి తీసుకొని వచ్చాం. ఒకసారి అటు సప్లై రావాలా, ఇంకోసారి ఇటు సప్లై రావాలా. ఇది అయ్యి అవ్వకముందే ఇంకా పేరుకోవాలి మంచు కొండలన్నీ కూడా. నువ్వు మాత్రం మంట పెడతా ఉండు. జాగ్రత్త. వాక్యంలో ఉన్న మాట మోసపోకుడి, దేవుడి దగ్గర అంటే ఏంటి? నువ్వు పక్కేమో మంట పెట్టు అంటున్నావు, పెను మాత్రం కాళ్ళని కాలకుండా చూసుకుంటున్నావు. అప్పుడు ఏమంటున్నారు ఆయన? మోసపోకుడి. అయ్యో దేవుడు వెక్కిరింపడ్డయ్యా, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఏది విత్తుతావో కాదా? లోకంలోకి వెళ్ళి సేకరిస్తావా? లోకపు మరణకరమైనటువంటి మకరందం నీకు వస్తుంది. లోకంలో ఉన్న మకరందం అంతా ఏమిటి? మరణకరం. నీవు సన్నిధిలోనికి వస్తావా? పెళ్లి కుమార్తె శరీర రక్తాల దగ్గరకు వస్తావా? ఆయన పరిశుద్ధమైన శరీర రక్తాల్లో నీకేముంది? ఆ మకరందం అంతా మహిమకరమైనది ఉంది. మేలుకరమైన దాన్ని మరణకరంగా మార్చగలడు కానీ పిశాచి మహిమకరమైన దాన్ని మరణకరమైనదిగా మార్చలేడు. మేలుకరమైన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు అపవాది? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మరణకరమైనదిగా మార్చగలిగాడు, కానీ మహిమకరమైన దాన్ని మరణకరంగా మార్చలేడు. కాబట్టి మహిమ కొరకై వేడుడి భూమిని మనుషులారా. వేడుకోండి, మహిమ కొరకే వేడుకోండి, మహిమ కొరకే వేడుకోండి. అంతే తప్ప ఇక దేని కొరకు కూడా మీరు అడగొద్దు. కనుక ఈ ఆగమన
పెండ్లి కుమారుని యొక్క ఆగమన శరీరములోని మరణాత మకరందమును అందుకొనిన పెండ్లి కుమార్తెకు మనవులు లేని స్థితి. కష్టమైన మాటలే, కానీ ఏం చెయ్యాలా? మీ హృదయం అల్లుకోవాలి. అట్లా మీ హృదయం ప్రతి మాటని కూడా ఏం చెయ్యాలా చెప్పండి? మీ హృదయం అట్లా గట్టిగా పట్టుకోవాలా? ఏమ్మా చెప్పమంటారా? ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవాలి. ఎంతమందికి ఇష్టం? కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి. ప్రతిరోజు కొత్త బట్టలు, ఇంకా ఆ కొత్త బట్టల్లో కూడా ఎవరికీ లేని బట్టలు. ఎంత పండగ! ప్రతిరోజు ఈ శరీరాన్ని కొత్త బట్టలు వేసుకుంటే ఎంత పండగ, ఎంత పండగ, ఎంత పండగ. అడగరా పిల్లలు? రోజు నాకేం డాడీ, డాడీ తీసురా డాడీ, ఒకరోజు అది తీసురా డాడీ, ఒకరోజు జైపూర్ నుంచి పట్టరా డాడీ, ఒకరోజు చెన్నై నుంచి పట్టరా డాడీ. నిజమే కదా? తీసుకురావడానికి ఇష్టం, మనకి ఇష్టం, పిల్లలకి ఇష్టం. మరి ఈ యొక్క ఈ మానవ దేహానికే ఇలా ఉంటే ఈ మానవ ఆత్మకి, మన ఆత్మకి ఈ పెండ్లి కుమారుడు ధరింపచేసేటటువంటి ఈ అమూల్యమైన ప్రత్యక్షతలన్నీ కూడా చెప్పండి ఎప్పటికప్పుడు నూతనమైన వస్త్రములు కావా, నూతన అలంకారములు కావా? అర్థం కావట్లేదా? ఏమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే మేము కూడా కళ్ళు మూసుకుంటాం అంటారా? కళ్ళు మూసుకుంటే ఏమీ ఉండదు. కనుక జనకులు చెప్పిన మాటలన్నీ కూడా నిజంగా వాటి యొక్క స్కోప్ కానీ వాటి యొక్క డెప్త్ కానీ అంత ఎంత కాదు. ఏంటయ్యా కళ్ళు మూసుకుంటే అని అడిగావే, దాని గురించి ఏదో జనకులు డెప్త్ అన్నవేంటని తర్వాత అయిపోయిన తర్వాత అడగండి, చెప్తాను. అయిపోయిన తర్వాత అడగండి. ఒక ఆయన బాప్తిసం పొందాడట. ఇది కాదు, చిలకరింపు కాదు, అసలు బాప్తిసం ఇది బాప్తిసమే కాదు నాయన, ముంచుడే పొందాలా, మునిగితే కానీ నీకు పరలోకంలో నీకు సభ్యత్వం, పరలోకం అప్పుడే కనబడుతుంది అని అన్నాడట. అని నదిలోకి తీసుకెళ్ళి ముంచాడు. ముంచిన తర్వాత ఆయనకేమీ కనపడలేదు అన్నారు. పరలోకము కనపడలేదు, ఇంకేమీ కనపడలేదు అన్నారు. మునుగటం అక్కడే కనపడింది. ఏమిటిది? అపవాది చేసేటటువంటి నిండా మోసం. ఆ సందర్భం నేతవ్యంలో ఉంది. మీకు కావాలంటే ఎవరికైనా తీసి చూపిస్తారు. అంటే కళ్ళు మూసుకుంటే చెప్పండి మనం ఎటో వెళ్ళిపోతాం, ఇంకేమీ ఉండదు మనకి. సరే, అందుకే కళ్ళు మూసుకోమాకండి, కళ్ళు తెరిసే వాక్యం వినండి. రైట్. కనుక దేని గురించి చెప్పుకుంటున్నాను చెప్పండి? ఈ పెండ్లి కుమారుని యొక్క ఈ ఆగమన శరీరములోని ఈ మరణాత మకరందము సేకరించిన పెండ్లి కుమార్తెకు మనవులు లేవు. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ కూడా లేవు. ఎందుకు? అన్నియను యేసులోనే ఇమిడి ఉండగా, అందరూ యేసులోనే ఇమిడి. ఇవన్నీ పాడుకోవడానికి బాగుంటాయి అయ్యా, మాకేం కావాలి? కీరకాయలు కావాలి, ఉల్లిపాయలు కావాలి, అన్నీ ఇస్తారు, అన్నీ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఇది కాదు నేను చెప్పిన కనెక్షన్ కరెక్ట్గా ఈ మాటకి. ఈ వాక్యం కాదు. ఏ వాక్యం? పెండ్లి కుమారుడి మహిమ ఆగమన శరీరములోని మరణాత మకరందమును సేకరించినప్పుడే మనకు మనవులుండవు అనే మాట కాదు. ఇంకో మాట చెప్పాను, ఆ మాట కొరకు ఇదంతా చెప్పాను, ఆ ఉదాహరణ అంతా. రైట్. అది మీకు గుర్తుంటే సంతోషం, లేకపోతే ఆ మాటని మళ్ళా జ్ఞాపకం తెచ్చుకొని అయినా వినే సమయంలో ఆ మాటని జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఈ మానవ దేహము యొక్క సంపూర్ణత అంతా కూడా చెప్పండి ఈ నూతనమైనటువంటి ప్రత్యక్షతలను పోనీయకుండా ఎప్పటికప్పుడు అంటిపెట్టుకొని వెంటనే మనసులో వేసుకోవడంలోనే ఉన్నది. రైట్.
ఇక వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోయి ముగించుకుందాం. కాబట్టి సరంధమిస్తూ ఉన్న రక్తం, మకరంధమిస్తూ ఉన్న శరీరం. రైట్. తరువాత ప్రాణప్రియుని ఆరోహణ రక్తములోని సంఘారోహణ సరంధం. ప్రాణప్రియుని ఆరోహణ రక్తములోని సంఘారోహణ శరీరం. ఆగమన శరీరం, ఆరోహణ రక్తం, ఈ రెండు ఏమైపోతున్నాయి చెప్పండి? ఒకటే సంఘమగును, ఒకటే మందయగును అని ఏకం చేసేస్తున్నాయి. దేంట్లో? సైమల్టేనియస్ టైం, ఏకకాలము అని అన్నారు. సైమల్టేనియస్ అని జనకులు వాడిన మాట ఏమిటి? ఆగమన శరీరం, ఆరోహణ రక్తం. ఇంకేమన్నా ఉందా ఈ రెండింటి మధ్యలోకి చొరబడగలిగింది? నరులు రాగలరా? లోకం రాగలదా? బలహీనతలు రాగలవా? నిద్రమత్తులు రాగలవా? ఏమన్నా చొరబడగలవా? ఎందులో? ఆగమన శరీరంలోను. ఇంకేంటి? దట్ ఈస్ ద పర్ఫెక్ట్ గ్లోరియస్ బాడీ, అంటే పరిపూర్ణమైనటువంటి మహిమ శరీరం. ఇక రెండింటి మధ్యలోకి రాగలిగింది. అందుకే కదా ఏమన్నారు పౌలు గారు? ఇట్టి వాటికి విరోధమైన నియమం లేదు. అది మిస్ మ్యాచింగ్ అంటే ఇట్టి వాటికి అంటే విరోధమైన ఎట్టి వాటికి ఈ పెండ్లి కుమారుని యొక్క ఈ ఆత్మ ఫలములకు విరోధమైనటువంటి నియమం ఇంకేది కూడా చెప్పండి. ఈ ఆగమన శరీరము, ఆరోహణ రక్తం, ఈ రెంటి మధ్యలోకి రాగలదా? ఈరోజు ఏమిస్తున్నారు పెండ్లి కుమారుడు? అది పుచ్చుకోండి అని అంటున్నారు. తరుగుతోనా? బాధపడుతున్నా? బాధ లేదు, తరుగు లేదు. పుచ్చుకోండి. అన్నిటినీ ఏం చేస్తారు? ఈ క్రషర్లో పడేయండి. అయ్యా, ఈ చిక్కులు, ఈ చింతలు, ఈ బాధలు, ఈ వేదనలు అయ్యగారు చెప్తూ రాకడ ప్రసంగం పాఠంలో భూలోకపు చింతలో పరలోకపు చింత అన్నాడు. ఏమిటట? యజమానునికి రక్షణ రాలేదు, యజమానునికి రక్షణ రాలేదు. మంచిదా కాదా? కానీ ఏమిటంటే ఇది భూలోకపు భూలోకపు చింతలోని పరలోకపు చింత, భూలోకపు చింతలోని పరలోకపు చింత. దీనికి ఏమని చెప్పారంటే, పైనుండి వచ్చేటటువంటి మేఘజలము భూమి మీద పడి మట్టితోనూ బురదతోనూ మిళితమై పాడైపోతున్నట్లు ఆ పరలోకపు చింత అంతా కూడా ఈ భూలోకపు చింతలో పాడైపోతుంది. పరలోకపు చింతే ఉండాలి తప్ప భూలోకపు చింతలోనికి ఏం తేకూడదు. నీవు పరలోకపు చింతను తేకూడదు. అప్పుడు ఏమైపోతుంది? మేఘజలము పైన ఉన్నప్పుడు మహాశుభ్రమైంది, కింద పడితేనో ఇంకంతే, బురదతో మట్టితో కలిసిపోవటం లేదా? అట్లా భూలోకపు చింతలో పరలోకపు చింత మోసకరం. వద్దు, రాకూడదు, రాకూడదు, రాకూడదు. అందుకే ఏమని చెప్తున్నారు ఆత్మ తండ్రి? ఈ ఆగమన శరీరము, ఈ ఆరోహణ రక్తము మధ్యలోనికి ఇంకేదైనా రాగలదా? ఒకవేళ ఏదైనా రావాలి అని అంటే చెప్పండి, ఏం చెయ్యాలా? భూలోకపు చింతలో పరలోకపు చింత అంటే అపవాది ఎప్పుడు అసత్యమును అసత్యముగా చెప్పడు, అసత్యమును సత్యములో కలిపి చెప్పును. పైకి కనబడేది సత్యం, లోపలేమో అలా మోసం చేస్తే చెప్పడు. అందుకే మనం అపవాది తంత్రములన్నిటినీ బాగా ఎరుగని వారము కాము. వి నో ఆల్ ద వికెట్ డివైసెస్ ఆఫ్ ద డెవిల్. అపతంత్రములన్నీ మనం ఎరుగుంటాం. కాబట్టి వీటిని, ఈ మకరందమే సరంధం, మకరందాన్ని సంపూర్ణంగా సేకరించు లేదా ఆస్వాదించు. ఇంకప్పుడు నీకు ఇంకేముండదు, సరంధానికి కొదువు ఉండదు, సరంధానికి కొదువు ఉండదు. సరంధానికి కొదువు ఉండకపోతే ఇంకేముంది? ఇందాక చెప్పుకోలేదా? ప్రారంభంలో ఏమని చెప్పుకున్నాం? మనస్సున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాల్చదు. ఈ కడవరి కాలంలో మనము కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ అనుభవము లేదా అంతస్తు ఏమిటి? మనస్సున నెమ్మదిగా ఉంచటమే. మనసులో నెమ్మదిగా ఉన్నారా?
దొరికింది మహిమ శరీరం. అందుకే కదా నేను పన్నెండింటికి వచ్చేది, ఏ ఆయాసం లేకుండా. ఇదే ఏమిటి? భూలోకపు చింతలో పరలోకపు చింత. సత్యముతో కలిపి చెప్పిన సత్యము లోపల ఇమిడ్చి ఇచ్చిన అసత్యం. అసత్యం కనుక చెప్పండి, మనస్సున నెమ్మదిగా ఉండటమే చెప్పండి ఈ కడవరి కాలంలో చాలా అవసరం. ఆ మనస్సున నెమ్మది ఏం చేస్తుంది? మనసునకు కావలసిన నెమ్మది ఏం చేస్తుందని చెప్పుకున్నాం? మనోనిదానం ఇస్తుందని చెప్పుకున్నాం. ఆ మనోనిదానమే ఏం చేస్తుంది? మహిమ శరీరాన్ని ఆ బుద్ధి కలిగిన కన్యకల్లోనికి గుంపులోనికి తీసుకెళ్తుంది. ఆ బుద్ధి గల కన్యకల గుంపులో ఉన్న వారికి ఏం దొరుకుతుంది? మహిమ శరీరం దొరుకుతుంది. అంతే. కానీ ఇంకా ఏం కూడా రావచ్చు, అనుమానాలు కూడా రావచ్చు. కానీ అనుమానములన్నీ అణిచివేసి మనస్సును నెమ్మది మాత్రం నువ్వు సంపాదించుకోవాల్సింది. అనుమానాలను అణిచివేసే పని మాత్రం ఆయన చేయాల్సింది. గుర్తుపెట్టుకో, ఆయన చేయాల్సింది నువ్వు చేయొద్దు, నువ్వు చేయాల్సింది ఆయనకు అప్పగించు. రైట్. తర్వాత పెండ్లి కుమారుని సశరీరం యొక్క సంపూర్ణతలోని మరణాత మకరందము. పెండ్లి కుమారుని సశరీరము. చాలా పాఠమైంది, సమయమైంది. పెండ్లి కుమారుని సశరీరము యొక్క సంపూర్ణతలోని మరణాత మకరందము. జనకులు వాక్యములు ఏం రాశారంటే, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఏమై ఉన్నదట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏ శరీరంగా? పెండ్లి కుమారుని యొక్క సశరీరములో దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత నివసించుచున్నది అని రాశారు వాక్యంలో పౌలు గారు. కాబట్టి ఆ పెండ్లి కుమారుని సశరీరములోని దేవత్వం యొక్క సర్వ సంపూర్ణతని మనకి ఇచ్చేదేమిటి? మరణాత మకరంద. అదే మరణాత మరంద. నెక్స్ట్, ప్రాణప్రియుని రక్తధార జీవములోని సంఘారోహణ సరంధం. ప్రాణప్రియుని రక్తధార జీవములోని సంఘారోహణ సరంధం. అయ్యా, ఆ రక్తధార జీవం నాకు ఎప్పుడు అనుభవించయ్యా. ఏంటి ఆ రక్తధార జీవం? నా రక్తము నీలో ధారగా ప్రవహించును, అది జీవం. ఏమిటది? రక్తధార జీవం. ఆ రక్తధార జీవములో ఏమున్నది మనకి? సంఘారోహణ సరంధం ఉన్నది, సంతోషం ఉన్నది. ఆ రక్తధార లేకపోతే, నీ అంతరంగం నిత్యము ప్రవహించకపోతే నీకేమి లేదు, ఈ సరంధం లేదు, సంఘారోహణ సరంధం లేదు. రైట్. 3, పెండ్లి కుమారుని పద్మముల మేతలోని. పెండ్లి కుమారుని పద్మముల మేతలోని మరణాత మకరందం. ఏమిటి చెప్పండి? పెండ్లి కుమారుని పద్మముల మేతలోని మరణాత మకరందం. ప్రాణప్రియుని విజయ జీవనములోని సంఘారోహణ సరంధం. అందుకే విజయ జీవనము మనదే, క్రీస్తుచ్చిన విజయ జీవనం మనదే. పెండ్లి కుమార్తె అన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉండాలా చెప్పండి? పెండ్లి కుమారుని సరంధముతో సర్వ కష్టములను కూడా అది అంతరింపజేసేదిగా ఉండాలా. అదే విజయ జీవనం యొక్క లక్షణం. ఏంటి? పెండ్లి కుమారుని యొక్క సరంధముతో సర్వ కష్టములను కూడా అంతరింపజేసేటటువంటిదిగా ఉండాలా. అదే ఏమిటి? అదే విజయ జీవనం అంటే. విజయ జీవనము అని అంటే, విజయ జీవనములో ఏమున్నది నీకు? సంఘారోహణ సరంధం ఉన్నది. ఆ విజయ జీవనం ఎలా వస్తుంది నీకు? సర్వ కష్టములను కూడా సంఘారోహణ సరంధముతో అంతరింపజేసినప్పుడు నీకు విజయ జీవనం. అంతే. సరే, అందుకే చెప్పాను ఏమని, ఇవన్నీ కొత్త కొత్త మాటలు కదా, కొత్త మాటలు జ్ఞాపకం చేసుకోండి. కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త పాయింట్లు విన్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకుంటారు? కొత్త బట్టల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమ్మా, సంతోషమా కాదా? అవి కొత్త బట్టలు కూడా ఇంకెటువంటి బట్టలు? ఫ్యాషన్ బట్టలు అనుకోండి.
ఇంకెట్లా ఉంటుంది? అమ్మోయ్, అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా నువ్వు ఎక్కడో తేలిపోతున్నట్లు ఉంటుంది కదా నీకు. అయ్యా కనికరించండి, నిజమే కదా, మా తండ్రి గారితో ఏమని వినిపించావు? మతికెప్పుడు తోచని గొప్ప బహుమతులను అక్కడ చూస్తావు. ఈరోజు ఈ భూలోకంలో మానవ దేహానికి కలిగేటటువంటి అనుభవాలు, ఈ అనుభూతులన్నింటినీ కూడా ఏం చేయాలి మనం? నైజమా, నీవిచ్చేటటువంటి అనుభవం నాకొద్దు, నా ప్రాణప్రియుడు నా కొరకు సిద్ధపరిచిన అనుభవం నాకు. భూలోకంలో క్రొత్త బట్టలు వేసుకొని ఎవరికి లేని ఫ్యాషన్ బట్టలు వేసుకుంటే ఎంత ఆనందమో, ఎంత తేలిపోతూ ఉంటామో, అక్కడ కూడాను నా ప్రాణప్రియుడు మతికెప్పుడు తోచని గొప్ప బహుమతులు నాకు ఇస్తా, అవి కావాలి అంటే ప్రతిదీ కూడా ఏం చేయడమే ఆ కన్వర్షన్లోనే ఉన్నది. కన్వర్షన్ అంటే మార్చుకోవటంలోనే. మార్చుకుంటావా, మార్పు చెందుతావు. మార్చుకుంటావా, కూర్చుకుంటావు. అన్నిటినీ మార్చుకో. ఎందుకు? వాడు ముందు మార్చేశాడు కాబట్టి. మరణమిచ్చి జీవం తీసేశాడు వాడు. తోట మరణమిచ్చి మట్టిచ్చి మహిమని తీసేశాడు వాడు. ఇప్పుడు మార్చుకో. మట్టి నువ్వు మహిమని తెచ్చుకో. మరణాన్ని ఇచ్చేయి. ఓ సాతాన నివలలో పుట్టించిన చెడుగు నీకే రమన్నా అని ఏం చేయమన్నారు? మొత్తం వాడి మీద విసిరేయండి అని అన్నారు జనకులు. అదే ఏంటి? ఈ లోకంలో ఏదైతే నైజానందం ఉందో, ఈ లోకంలో ఏదైతే శరీరానందం ఉందో, ఈ లోకంలో ఏదైతే లోకానందం ఉందో, వాటన్నింటినీ ఏం చేస్తావు? మహిమానందంగా మార్చుకో. మార్చుకో, అన్నింటినీ కూడా మార్చుకో. కన్వర్ట్ చేసుకో, మార్చుకో. మహిమలో నుండి నువ్వు వాటన్నిటినీ కూడా నువ్వు మార్చుకో. ఈ క్రొత్త ప్రత్యక్షతలు, క్రొత్త మాటలన్నీ ఏం కావాలి మనకి చెప్పండి? ఆ క్రొత్త బట్టలు వేసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో అటువంటి సంతోషాన్ని కలిగించాలమ్మా. ఒక క్రొత్త ప్రత్యక్షత ఇచ్చేవయ్యా, ఒక క్రొత్త కంపోజిషన్ ఇచ్చేవయ్యా అంటే నాకు అట్లా సంతోషం. ఎప్పుడు ఏం చెప్పుకుంటాం? హేతువు లేని గాయాలని చెప్పుకుంటాం. ఒకరోజు ఏమని ఇచ్చారు ఆత్మ తండ్రి వారంలో, నిన్న మొన్న? హేతువు లేని గాయములు ఈజ్ ఈక్వల్ టు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకున్నది లైట్. వెరీ గుడ్. తీరిక లేని తిప్పలు. ఏమిటి తీరిక లేని తిప్పలంటే? ఏమ్మా, తీరిగా ఉండదు, తిప్పలో తరగవు, తిప్పలో తప్పవో తరగవు. అట్లాగని తీరిక ఉంటుందా? దేనికి? తిప్పల చుట్టూ తిరగటానికి. హాయ్, తీరిక ఉండదు. తీరిక లేని తిప్పలు అన్నమాట ఇది. పోవని నువ్వు ఆగుతావా? ఉండవు. ఏం చేయాల్సిందే? ఒకడు గాలికై ప్రయాసపడినట్టే అన్నాడు. గాలికై వెళ్తూ ఉంటాం అంతే. అంటే ఈ లోకంలో డబ్బు సంపాదించాలనే వాళ్ళ గురించి, అంటే ఈ లోకం డబ్బు సంపాదించాలనే వాళ్ళ గురించి ఒక చిన్న కార్టూన్ ఉన్నది. ఏంటంటే ఒక మంచి సూట్ వేసుకుంటాడు, ఆ మంచి టై కూడా పెట్టుకుంటాడు, బూట్ కూడా వేసుకుంటాడు. ఆ సూట్లో వెనకాలేమో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకేమో ఇట్లా ముందు ఒక యాంగిల్ లాగా ఉంటుంది, దాని ముందేమో డబ్బు మూట ఉంటుంది. ఈ మనిషి ఏం చేస్తున్నాడు? సూటు బూట్ వేసుకొని పరిగెడుతున్నాడు. ఎక్కడ? కళ్ళ ముందే ఉంది. కళ్ళ ముందు వస్తుందా చేతికి? జీవితకాలం అంతా పరిగెత్తు. ఎందుకని? నువ్వు పరిగెడుతుంటే ఏమిటది? దాని పేరు ప్రసంగి గారు ఏమన్నారు? గాలికై ప్రయాసపడినట్టే. గాలికై ప్రయాసపడటమే ఏమిటి? తీరిక లేని తిప్పలని తెలుసు, కానీ తీరికుంటావా? అమ్మా, ఒక్క క్షణం కూడా కూర్చోవు. తిప్పలని తెలుసు, ప్రయాస అనేది తెలుసు, ఎందుకని అనుకోవు. ఏం చేయాల్సిందే? తిరుగు తిమ్మప్ప అని ఇక తిరగాల్సిందే. పదా, తిరుగుతానే ఉండాలి. ఏమిటవి? ఏమ్మా, ఊడిపోయినా ఏమైపోయినా మళ్ళీ బాగు చేసుకొని సర్దుకొని కాళ్ళు చేతులన్నీ అన్నీ ఎక్కడికక్కడ కీళ్ళు బోల్ట్లన్నీ మళ్ళీ సరి చేసుకొని కాస్త మందులు వేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని మళ్ళీ ఇంకా కొంత ఏమిటది? పరలోకపు చెందులో భూలోకపు చెంత ఏమిటి?
రాయిలు అయ్యా వెయ్యి అయ్యా, ఎందుకు ఈ బోట్లు సరి చేసుకోవటానికి, కసివన్నీ ఊడిపోయేవాడిని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఎందులో పడిపోవాలా, తిరిగి లేని చెప్పాలి. అయ్యా వద్దయ్యా 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 వద్దయ్యా, ఎందుకు నువ్వేదైతే వద్దంటున్నావో ఈ వద్దు, మాకు ఏం కావాల్సిందే, పెండ్లి కుమారుని ఈ యొక్క రక్తధార జీవములోని సంఘారోహణ సరంధము చేత సర్వ కష్టములను అంతరింపచేసి విజయ జీవనములోనికి రాగలిగిన భాగ్యం మాకు. విజయ జీవనం నువ్వు ఇచ్చావు. విజయ జీవనంలో ఏమి లేవు, హేతువు లేని గాయాలు లేవు, తిరిగి లేని తెప్పలు అంతకంటే కూడా లేవు. ప్రతి అడుగు కూడా మహిమాన్వితంగానే ఉంటుంది విజయ జీవనంలో. ప్రతి క్షణము కూడా పెండ్లి కుమారుని మహిమపరిచేదిగానే ఉంటుంది. ఎందులో ఈ సంఘారోహణ సరంధమునిచ్చే విజయ జీవన రక్తములో, విజయ జీవన రక్తధారలో ఎప్పుడు కూడా పెండ్లి కుమారునికి మహిమే. నీకెప్పుడు కూడా చెప్పండి, నీకెప్పుడు జయమే. ఆయనకి మహిమ, నీకేమో జయం. అంటే ఇదంతా చెప్పండి, పెండ్లి కుమారుని వైపు చూస్తేనేమో ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ కొంచెం ఆ మబ్బు అంతా కూడా ముఖం కడుక్కొని మళ్ళీ లోకం వైపు, సంసారం వైపు చూస్తేనో ఏందయ్యా ఇదంతా, ఎవరయ్యా. అందుకే ఏం చేయకూడదు, ఆ పెండ్లి కుమారుని ఆత్మవశములో నుండి బయటికి రాకూడదని చెప్పుకున్నాం. పెండ్లి కుమార్తె అంటే ఏమిటి, ఎవరిని చెప్పుకున్నాం అమ్మా, చెప్పాలా? ఇంకా ఇంకో మాట కూడా చెప్పుకున్నాం కదా, పెండ్లి కుమార్తె సంపూర్ణత అంతా పెండ్లి కుమారుని శరీర రక్తాల్లోనే ఉన్నదని చెప్పుకున్నాం. ఆ పెండ్లి కుమార్తె యొక్క సంపూర్ణత అంతా ఎలాగో ఆయన శరీర రక్తాల్లో ఉందో, పెండ్లి కుమార్తె పరిపూర్ణత అంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి గారి వశంలోనే ఉంది. సంపూర్ణత అంతానేమో శరీర రక్తాల్లో ఉంది, పరిపూర్ణత అంతా పరిశుద్ధాత్మ తండ్రి వశంలో ఉండటంలోనే ఉంది. ఇక వీటికి మించి మనం ఇంకేదైనా బయట వెతుకులాడటానికి వెళ్ళామా, ఇంకా విజయ జీవనం ఎక్కడ ఉంటుంది? ఉండదు. తప్పదు. ఇవన్నీ మళ్ళీ తిరిగి లేని తిప్పలకి వెళ్ళాల్సిందే. అంటే ఆ కాలం వస్తుందిలేండి. ఏ కాలం? ఈ విజయ జీవనంలోనికి వెళ్ళే కాలం ఎప్పుడు వస్తుంది? విజయ జీవనంలోనికి వెళ్ళే కాలం ఈ తీరిక లేని తిప్పలు సముద్రంలో పడేసేలా కాక ఏం లేవు ఆ ప్రవక్తకే. చెప్పండి, అంతా తీరిక లేని తిప్పలే. ఎక్కడ బూదికి అంతాలకైనా తిరుగుతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఏం చేయను? తర్షీష్కి వెళ్ళమంటావా? అక్కడికి నినివేకి వెళ్ళమంటావా? వెళ్ళను. తర్షీష్ స్పెయిన్కైనా వెళ్తాను, కానీ ఏం చేయను? నినివేకి మాత్రం పోనే. ఎంత దూరం తిరగమంటావో తిరుగుతా. ఇక దానికి పరిష్కారం ఏంటి? నాయన నేల మీద పెడితే నువ్వు తిరగకుండా ఉండలేవు. కాబట్టి ఏం చేయాలి నిన్ను? కాబట్టి ఒకరోజు వస్తుంది ఈ విజయ జీవనంలోనికి మనం అందరం వెళ్ళడానికి. ఏ రోజు? ఆ రోజు ఈ కొలిమిలో పడేస్తారు. అంతే ఎత్తి ఏం చేస్తారు? ఈ శ్రమల కొలిమిలో పడేస్తారు. అప్పుడు కదా నా ప్రాణము తలడెల్లగా భూదికాంతంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని అనగలిగేది. కరుణించండి, కరుణించండి. అవి రాకమునిపే ఏం చేయాలి మేము? చెప్పండి. ఈ ఆగమన శరీరము, ఈ ఆరోహణ రక్తం యొక్క మధ్యలోనికి ఇంకేది రాకుండా చూసుకోవాలి. ఈ రెండే ఆగమన శరీరం, ఆరోహణ. అంతే. సరే సరే అయిపోయింది కదా. ఈ 3 పాయింట్లు చాలండి. సరే, ఇక మిగిలిన తర్వాత కావాలంటే మనం చెప్పుకోవచ్చు. దయచేసి వీటి మీదే మనసు నిలబడి, ఈ మరణాత మకరందం మీద మనసు నిలబడి, సంఘారోహణ సరంధం మీద మీ ఆత్మను నిలబడి, ఆయన శరీరం, ఆయన రక్తం, ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాయి? నిష్కలంకమైన పావురములుగా, అంటే ఈ రాకడ తేనెటీగలన్నిటి నిష్కలంక పావురములుగా మారుతుంది. అటు ధన్యత ఆత్మ తండ్రి గుడి వచ్చిన మన పిల్లలకు అనుగ్రహించును గాక. ప్రాణప్రియుడా, మీకు వందనము. మానవ స్థితిలో ఉండి అయ్యా, మానవ లోకము చేత పీడించబడుచు అయ్యా,
నోరు తెరిచిన ఘట సర్పము ఎదుట ఉండి కూడా నాయన ఇదిగో ఈ మహిమ వాక్కులను ధ్యానించుకొని ఉండగా అయ్యా మా చుట్టూ చూడక, మా చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూడక, మా జీవిత సత్యముల వైపు చూడక, కేవలము నీ వాక్య సత్యములోను, నీ శరీర రక్తముల సత్యములోను, మరణాత మకరందములోని సర్వసత్యములోనికి సర్వసత్యము వైపునకును, సంఘారోహణ సరంధములోని సంపూర్ణ సత్యములో వైపునకు మాత్రమే చూచి ఆయన పరిపూర్ణం కాగల కృపదయ చేయడం ప్రాణకుడైన క్రీస్తున్నాం సాగిలపడి స్తుతించి సమర్పించున్నాం. పనులారా దయచేసి పోగొట్టుకోమాకండి. ప్రతి క్షణం కూడా పెండ్లకు మాత్రం విలువైనటువంటి కాలమే. ముఖ్యంగా ఈ రాకడ పండుగ ఒక గొప్ప గడువు కాలమే కాబట్టి ఈ గడువును పోగొట్టుకోవద్దు, ఈ గడువును పోగొట్టుకోవద్దు, ఈ సంఘారోహణ ఆకర్షణని పోగొట్టుకోవద్దు. ఈ శరీరాత్మలు మనల్ని జయించనివ్వకుండా ఏదో ఒక రీతిని ముందు వాక్యానికి లోపరచండి, తర్వాత ఆయన శరీర రక్తాలకు లోపరచండి, తర్వాత ఆయన ఆత్మవశ్యమునకు ఈ మానవతత్వాన్ని లోపరచండి. అప్పుడు ఎల్లప్పుడూ విజయ జీవనమే మనది. అటు ధన్యతన ఆత్మ తండ్రి మనకెల్లరికీ ఈ రాకడ పండుగ దినమున నిండుగా వెండుగా అనుగ్రహించును గాక.